అమ్మా అమ్మి అమ్మి వదులు. అయ్యో అమ్మి ఆగమ్మి. అమ్మా ఇవాళ నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయేలాగా చేశాను. ఆ ప్రీతిని జైలుకి పంపించేశాను. ఇంకా అతి త్వరలోనే నేను అనుకున్నది సాధిస్తాను కూడా. ఏందోనమ్మి, నిన్ను చూస్తా ఉంటే నాకు సామెత గుర్తొస్తా ఉండది. ఏంటది? వెనకటికి తలకు మాసిన దెవత్తో చలి కాచుకోవడానికి తన మీదే చిత్తి పేర్చుకుని ఉండదట. పొంతన లేకుండా ఈ సామెతేంటి? నీ సంబరం కోసం అత్తింటోళ్లు ఏడవాలని మొగుణ్ణి లేపేశావు చూడు. ఇది పొంతన లేకపోవడం ఎట్టా అవుతుందమ్మీ? పక్క యాప్టి సామెత అయితేను. అమ్మా, నా మొగుడు నాతో కాపురం వెలగపెడుతూ ఇంట్లో నన్ను రాణిలాగా చూసుకొనుంటే నాకు ఇవాళ వాణ్ణి లేపేయాలన్న థాటే వచ్చుండేది కాదు. అయినా ఎలాగైతేనే తల చెదిరినా సుఖం దక్కాలని ఇంతకి తెగించాను. సో నా మొగుడు పోతేనే నా పంతాన్ని నేను నెగ్గించుకోబోతున్నాను. ఆ ఆనంద భైరవి మొహంలో ఇప్పుడు నెత్తురు చుక్క కూడా లేదు. ఈ ఇంట్లో ఏ ఒక్కరిలోనూ సంతోషం లేదు, ఒక్క మనలో తప్ప. వాళ్లలో ఎటు చూసినా విషాదం, మనకు మాత్రం వినోదం. వా క్యా సీన్ హై అన్నట్టు లేదు. అన్నట్టు మినపట్టో ఏదో ఒకట్లెమ్మే. ఎట్లాంటి సీన్లు రిపీట్ అయినా ఆడియన్స్ కి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయేమో గాని. అమ్మి, ఈసారి కూడా ఎడమకు నువ్వు ఆదురుతూ ఉండదమ్మీ. ఎందుకో ఏడను మళ్ళా తేడా కొడతదనిపిస్తా ఉండది. అమ్మా, నీకు కన్ను అదరటం కాదు కదా, అది ఊడిపోయి కింద పడ్డా సరే. ఈసారి నేననుకున్నది సాధించటం మాత్రం పక్కానే. ఇంట్లో నిండిన విషాదాన్ని మరింత విషమంగా మార్చేస్తా. ఈ ఇంటి పెద్ద కోడలిగా చక్రం తిప్పేస్తాను. అమ్మీ, నువ్వు ఏం తిప్పుతావో గాని నువ్వు మాత్రం గొప్పగా ఉండాలా. అదే నాకు కావాల్సింది. చూస్తూ ఉండమ్మా, నువ్వు కోరుకున్నట్టు నేను ఎంత గొప్ప పొజిషన్కొస్తాను. ఈ ఇంటిని ఎలా నా హస్తగతం చేసుకుంటాను. ఏంది శేఖరము ఇట్ట వచ్చుండావు? ఒరే చచ్చినోడా, దంతాలు అదిరేలా ఇట్ట కొట్టుండవేంద్రా? కొట్టాలా కొయ్యాలా నిన్ను? కన్న కూతుర్ని ఇట్లా ఎట్టాగే పెంచుండావు. అమ్మిలో ఇంత రాక్షసత్వం ఉందేందమ్మి? అయినా ఏ ఆడపిల్ల అయినా అత్తారింటికి వచ్చినాక ఆడ దీపంలా ఎలుగునివ్వాలి కాని ఇంటిని తగలబెట్టే నిప్పులాగా చెలరేకూడదమ్మి. ఎంత ఎగిరినా చివరికి ఆ నిప్పు కూడా బూడిదయి నేల రాలాల్సిందే. తన బతుకు తానే మస్ చేసుకోవాల్సిందే. చిచి, దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి దెయ్యాలా అడుగుపెట్టి ఇంత పాపాన్ని కూడిగట్టిన మిమ్మల్ని క్షమించకూడదు. చేసిన మీ పాపాన్ని ఆనందమ్మ ముందు చెప్పేస్తా. ఇప్పుడే మీ సంగతి తెలుస్తాను. చక్రం ఆగు. ఏందయ్యా నువ్వు చేసేది? అమ్మి ఏదో చేసింది, అది దాని పిచ్చితనమో బుద్ధిహీనతో వదిలేసే. కాని ఇప్పుడు అంతా అయిపోయాక పోయి నువ్వు నిజం చెప్పడం మూలంగా ఏందయ్యా జరిగేది?
నీ బిడ్డ సగం పాడు చేసుకున్న బతుకుని నువ్వు పూర్తిగా నాశనం చేస్తావా చెప్పు. చూడయ్యా, బిడ్డల్ని మనం కనగలం గాని వాళ్ళ గుణాల్ని మనం కనలేము. పిల్లలు ఎట్టా ఉన్నా వాళ్ళ బాగు మాత్రమే మనం కోరుకోవాలా. నీతి, న్యాయం, ధర్మం అంటూ ఎంతకాలానికి కనిపించిన కన్న బిడ్డని దూరం చేసుకో మాకు. కనీసం ఉన్న ఈ బతుక్కి కూడా అర్థం లేకుండా పోతది. అక్క, ఏంటక్క పిలిచావు? కూర్చో ఆనంద. ఏంటక్క, ఏదైనా మాట్లాడాలా? మాట్లాడే సమయం, అవకాశం ఆ దేవుడు ముందు ముందు నాకు ఇస్తాడన్న నమ్మకం, ఆశ ఇంకా తగ్గిపోతోంది ఆనంద. ఏంటక్క, ఏముంటున్నావు? ఎక్కువ రోజులు నేనింక బతకనేమోనని అనిపిస్తోంది ఆనంద. అక్క, ఏంటక్క మాటలు? తప్పక్క, తప్పు. తప్పదు ఆనంద. వెళ్లాల్సిన సమయం వచ్చాక వెళ్ళక తప్పదు కదా. నేనిలా నిన్ను ప్రత్యేకంగా పిలిచి అడుగుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు ఆనంద. ఏంటో చెప్పక్క. ఈ ఇంటి విషయం, నా బిడ్డల విషయం. దామిని నోటి తురుసుతో నిన్ను అన్న మాటలేవి మనసుకు తీసుకోవద్దు ఆనంద. నా కడుపున పుట్టిన ఆ పిల్ల నీకు కూతురేగా. నువ్వే దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. అలాగే రోహిత్ జీవితాన్ని కూడా నువ్వే చక్కదిద్దాలి ఆనంద. అనన్య బాబు జీవితంలోకి అడుగు పెట్టడం మొదలు పాపం రోహిత్ ఆ రాక్షసి మూలంగా అన్ని సంతోషాలకి దూరమైపోయాడు.